స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా 2017లో రామకుప్పం మండలంలోని కవ్వంపల్లి గ్రామంలో 2 కొడుకులను హత్య చేసిన ఘటనలో కోర్టు సంచలన తీర్పు. అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నారనే నెపంతో తన 6 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల వయస్సు గల 2 కొడుకులను చంపిన కేసులో పవిత్రకు జీవిత ఖైదు విధించిన కోర్టు. చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జ్ ఎస్ శ్రీనివాస్ తీర్పుతో పవిత్రను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన పోలీసులు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న వేమన్నతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న పవిత్ర. 2 పిల్లలు వారి సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన పవిత్ర ఆమె ప్రియుడు పిల్లల హత్యకు ప్లాన్ చేశారు. పిల్లలు చదువుతున్న అంగన్వాడీ స్కూల్ నుండి తీసుకొని 6 సంవత్సరాల కొడుకుకు నైలాన్ తాడును ఒక పక్క బిగించి 3 సంవత్సరాల కొడుకుకు మరో పక్క బిగించి ఫ్యాన్కి ఉరివేసి అతి దారుణంగా హత్య. పిల్లల హత్య తరువాత పవిత్ర ఆమె ప్రియుడు వేమన్న పరారి.